ఇక సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అనుమానిత డ్రోన్లను భారత సైన్యం గమనించింది సార్. ఏంటి సార్ ఈ పాకిస్తాన్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కవింపు చర్యగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుందా? భారత్ ఎలా అప్రమత్తం అవ్వాలి? అంటే ఈ డ్రోన్ మూమెంట్ ఎందుకు జరిగిందంటే నిన్న జరిగింది ఏంటంటే ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ గుర్తించిన మాట నిజం. అంటే ఈ మధ్య డ్రోన్ వార్ఫేర్ పెరిగింది. మీకు అన్ఐడెంటిఫైడ్ డ్రోన్స్ సర్వేలెన్స్ కొరకు వార్ కొరకు వాడతారు. మన ఇటీవల ఇండియా పాక్ ఘర్షణలో చాలా క్లియర్గా డ్రోన్ల ప్రాధాన్యత, ఆ మోడర్న్ మిలిటరీ వార్ఫేర్లో డ్రోన్లు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి. డ్రోన్లకు అందుకే డ్రోన్ టెక్నాలజీ పైన నియంత్రణ ఉండాలని ఎందుకంటారంటే డ్రోన్లు సివిలియన్ పర్పజెస్కు వాడచ్చు, అలాగే మిలిటరీ పర్పజెస్కు వాడచ్చు, ఇలాగే ఈ సబటాజ్ కూడా వాడే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ అమెరికాపై కూడా ఈ డ్రోన్లు తిరగడం, అమెరికాలోని ఎయిర్పోర్ట్ల పైన ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే అది సివిలియన్స్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్గా డ్రోన్లు ఎగరేస్తున్నారా లేకుంటే ఎవరైనా శత్రు సర్వేలెన్సా అని అమెరికాలో కూడా చర్చ జరిగింది. ఈ హాట్ బెలూన్స్ ఇలాంటి డ్రోన్లు. అందువల్ల డ్రోన్ అనేది ఇది డ్యూయల్ ఎడ్జ్డ్ వెపన్. మీకు నేను అమెరికాలో చూశాను, డల్లాస్లో డ్రోన్ల ద్వారా మీకు ఫుడ్ డెలివరీ కూడా, అంటే మన స్విగ్గీ జొమాటోలకు కూడా డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతాయి. మీకు ఫ్లడ్స్ అప్పుడు చూసాం డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడము. సో ఒక అద్భుతమైన టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ, అట్లా ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇది పంజాబ్ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి డ్రోన్లను వాడుతున్నారు. ఇప్పుడు మీకు పంజాబ్లో అయితే మత్తు పదార్థాలు బార్డర్ అటువైపు నుంచి డ్రోన్ల సాయంతో డ్రాప్ చేస్తూ ఉంటారు. మీకు డ్రోన్ల సాయంతో డ్రగ్స్ను ఇక్కడున్న స్మగ్లర్స్కు డ్రాప్ చేస్తూ ఉంటారు ఈ బార్డర్ ఏరియాస్లో. చాలా సులభం, ఎందుకంటే సరిహద్దు అటువైపు ఉండి డ్రోన్ ద్వారా ఇటువైపు జారవిడవచ్చు. సో ఆయుధాలు కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకున్నా, కపుల్ ఆఫ్ వీక్స్ ముందు కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆర్మ్స్ను కూడా, ఆయుధాలను కూడా డ్రోన్ డ్రాప్ చేసిందని. సో ఏం చేస్తారంటే ఆయుధాలు పట్టుకొని దేశంలోకి చొరబడడం అంత సులభం కాదు, ఎందుకంటే మన బార్డర్ సర్వేలెన్స్ గణనీయంగా పెరిగింది కనుక. సో ఈ బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్, అంటే బార్డర్ మొత్తము పకడ్బందీగా ఉండదు కనుక, ఎక్కడో ఒక చోట పోరస్గా ఉంటుంది కనుక అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఈ తీవ్రవాదుల్ని లోపలికి పంపిస్తారు. పంపించేటప్పుడు ఏమవుతుంది, బార్డర్లో ఎట్లుంటుందంటే ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి, ఇప్పుడంటే ఇండియా పాక్ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి, కానీ ఉద్రిక్తత లేనప్పుడు బార్డర్కు అటు ఇటు ప్రజల మధ్య సంబంధాలు కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ బార్డర్లో కూడా మీకు ఇండియా చైనా బార్డర్ కానీ, ఇండియా పాక్ బార్డర్ కానీ, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కానీ, సో మీకు అక్కడి నుంచి ఇటు నుంచి అటు ఇటు నా పీస్ టైము సరిహద్దుల్లో సంబంధాలు బాగుంటాయి. ఇది రొటీన్ యాక్టివిటీ, పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి అటు ఇటు. ఎందుకంటే ప్రజల ఎథ్నిసిటీ కామన్గానే ఉంటుంది. కేవలము సరిహద్దు దేశాలు మారినంత మాత్రాన ఇటు అటు డిఫరెంట్ పీపుల్ ఏం కాదు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ చొరబాటుదారులను సాధారణ ప్రజల్లాగానే అటు ఇటు వస్తుంటారు. వచ్చాక వాడు లోపలికి వచ్చాక మనకు ఆయుధాలు కావాలి కనుక ఈ డ్రోన్ల సాయంతో ఆయుధాలను డ్రాప్ చేస్తారు. సో అందువల్ల దీనికి ఇప్పుడు ఈ డ్రోన్లు నిన్న గుర్తించిన డ్రోన్లు మరి ఎందుకు వచ్చాయి? ఆయుధాలు డ్రాప్ చేయడానికి వచ్చాయా, లేదు ఏదైనా సర్వేలెన్స్కి వచ్చాయా, లేదు మన ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రిపేర్నెస్ ఎంత, మనం ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాము అని టెస్ట్ చేయడానికి వచ్చాయో తెలియదు. మీకు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని హిలీ టెరెన్లో, ఫారెస్ట్ ఏరియాల్లో చాలా ఈవెన్ రడార్లు కూడా గుర్తుపట్టలేని ప్లేసెస్లో పాక్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ పాక్ ఆర్మీ టెర్రరిస్ట్ క్యాంపులు నిర్వహిస్తున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మసూద్ అజర్ లాంటి డైరెక్ట్ టెర్రరిస్ట్ కూడా ఈ పిఓకోలోనే ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎనీ మిస్అడ్వెంచర్ పాకిస్తాన్ నుంచి ఉండవచ్చు. మనం చూసాం పహల్గాం జరుగుతుందని అనుకున్నామా, జరిగింది కదా. తర్వాత మనకు ఢిల్లీ పేలుళ్ళు జరిగాయి. సో అందువల్ల ఢిల్లీ పేలుళ్ళు అయ్యాక కూడా ఆపరేషన్ సింధూర్ ఏం కంటిన్యూ కాలేదు. ప్రభుత్వం అంతకుముందు చెప్పింది ఈసారి తీవ్రవాద దాడి జరిగితే మళ్ళీ పర్మిషన్లు ఏమి ఉండవు, ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఢిల్లీ పేలుళ్ళు జరిగాయి, పాకిస్తాన్ కనెక్షన్ బయటపడింది. కానీ ఇంతవరకు పాకిస్తాన్ పేరు చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడలేదు, ఫారిన్ మినిస్టర్ మాట్లాడలేదు, హోమ్ మినిస్టర్ మాట్లాడతలేరు.
ఎక్కడ పాకిస్తాన్ బ్యాషింగ్ లేదు మీకు గమనిస్తే. ఎందుకంటే మరి పాకిస్తాన్ అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ఎందుకు కంటిన్యూ కావడానికి క్వశ్చన్స్ వస్తాయి. సో అందువల్ల భారతదేశ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత అప్రమత్తంగా ఉందని టెస్ట్ చేయడానికి కూడా ఇలాంటి డ్రోన్లను ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ వెంటనే రంగంలోకి దిగి లోకల్ పోలీసు, ఆర్మీ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడన్నా చొరబాటుదారులు ఉన్నారా, ఆయుధాల మూటలు కనుక విడిచారా, లేదా ఇది కేవలము ఒక ఆటనా, సో మన సంసిద్ధతను పరీక్షించడానికి ఒక ఎత్తుగడన, కారణాలు ఏదైనా అవకాశాలు తీసుకోవద్దు కనుక బార్డర్ ఏరియాలని జల్లెడ పెడుతున్నారు మన సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్. సో పాకిస్తాన్ పొరుగున ఒక శత్రు దేశం ఉన్నప్పుడు ఎప్పుడేది జరుగుతుందో చెప్పలేం కదా.